దేవుడు నీకు ఖాళీ చెక్కు ఇచ్చి ఏదైనా అడుగు అన్నారంటే నీవు ఏమి అడుగుతావో ఎప్పుడైనా ఆలోచించావా? ఒక క్షణం. విశ్వాన్ని సృష్టించిన దేవుడు నీవు నన్ను ఏది కావాలంటే అడుగు అని చెబుతున్నాడు. ఇదే సంగతే సొలొమోనుకు జరిగింది. అతని ప్రతిస్పందన మాత్రం అతని జీవితాన్నే కాదు, ఇశ్రాయేలు చరిత్రను కూడా పూర్తిగా మార్చేసింది. మనము సొలొమోనును గిబియోనులో చూస్తాము. అతడు ప్రభువుకు బలులు అర్పించడానికి వెళ్తున్నాడు. అక్కడే ఒక కలలో దేవుడు ఈ అద్భుతమైన ఆఫర్ను అతనికి ఇస్తాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది సొలొమోను ప్రతిస్పందన. అతను ధనం కోసం, దీర్ఘాయుష్కు కోసం లేక శత్రులపై విజయం కోసం అడగడు. దాని బదులుగా అతను ఒక అసాధారణమైన మాట చెబుతాడు. నేను చిన్న పిల్లాడినే, నా బాధ్యతలు ఎలా నిర్వహించాలో నాకు తెలియదు. కాబట్టి నీ సేవకునికి నీ ప్రజలను పాలించడానికి మంచి చెడులను తేడా చెప్పగల వివేకాన్ని ఇవ్వుము. ఆ వినయాన్ని ఒక క్షణం ఆలోచించు. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. తన కాలంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. అయినా అతను తనను సహాయం అవసరమైన చిన్న పిల్లాడిగా చూస్తున్నాడు. దేవుని జ్ఞానం లేకుండా తాను తన బాధ్యతలను నెరవేర్చలేడని అతను గుర్తించాడు. ఇది దేవునికి ఎంతో ఇష్టంగా అనిపించింది. అందుకే సొలొమోనుకు అతడు అడిగిన జ్ఞానమే కాకుండా అడగనివి కూడా ఇచ్చాడు. బాగు, గౌరవం మరియు దీర్ఘాయుష్. అంటే అతడు విధేయుడిగా ఉండితే ఈ దివ్య జ్ఞానం తక్షణమే కార్యరూపంలో కనిపిస్తుంది. అదే ప్రసిద్ధమైన 2 తల్లులు ఒకే శిశువుపై హక్కు చెప్పిన సంరగణలో సొలొమోను పరిష్కారం. జీవించి ఉన్న శిశువును 2 భాగాలుగా కోయమని చెప్పడం ఇది శిశువును విభజించారనే ఉద్దేశంతో కాదు. ఇది మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సత్యాన్ని వెలికితీయడమే లక్ష్యం. నిజమైన తల్లి ప్రేమ ఎప్పటికీ తన బిడ్డకు హాని కలగనివ్వదు. ఇది కేవలం తెలివితేటల కంటే మించిపోయిన జ్ఞానం. ఇది మానవ హృదయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం. కానీ సొలొమోను ఈ జ్ఞానాన్ని తనకే పరిమితం చేయలేదు. సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని వ్యక్తీకరించిన రూపంలో అది వీధుల్లో పిలుస్తూ వినిపిస్తుంది. ఓ మూర్ఖులారా, మీ మూర్ఖత్వాన్ని ఎంతకాలం ప్రేమిస్తారు? నిందకులు తమ నిందను ఎంతకాలం ఆనందంగా అనుభవిస్తారు? మూర్ఖులు జ్ఞానాన్ని ఎంతకాలం ద్వేషిస్తారు? జ్ఞానం అనేది ఉన్నత వర్గాలకు రహస్య జ్ఞానం కాదు. దాన్ని వెతికే ఎవరైనా పొందగలరు. సొలొమోను ఏ రకమైన జ్ఞానాన్ని పంచుకుంటాడో అది అత్యంత ప్రాయోగికమైనది. ఆయన డబ్బును ఎలా నిర్వహించాలో, నీ సంపదతో ప్రభువును గౌరవించు అని, స్నేహితులను ఎలా ఎంచుకోవాలో, జ్ఞానులతో నడిచేవాడు జ్ఞానవంతుడవుతాడు అని, మన మాటలను ఎలా నియంత్రించాలో విషయాలపై మాట్లాడతాడు. నాలుకకు జీవనము మరణము కలిగించే శక్తి ఉంది. కాని ఈ ప్రాయోగిక జ్ఞానమంతా ఒక ముఖ్యమైన మూలం నుండి ఉద్భవిస్తుంది. ప్రభువును భయపడటమే జ్ఞానానికి ఆరంభం. జ్ఞానాన్ని అన్వేషించే విధానాన్ని సొలొమోను అందంగా వివరించిన తీరు ఒక అద్భుతమైన ప్రగతిని చూపుతుంది. సామెతలు 2వ అధ్యాయంలో ఆయన చెబుతాడు, నీవు దానిని వెండి కోసం వెతికినట్లు, దాగిన ధనంగా అన్వేషించినట్లయితే నీవు ప్రభువును భయపడటాన్ని అర్థం చేసుకుంటావు మరియు దేవుని జ్ఞానాన్ని కనుగొంటావు అని. గమనించండి, ఇది నిష్క్రియాత్మకంగా ఉండదు. ఇది చురుకైన అన్వేషణను అవసరం చేస్తుంది. వావ్! మనిషి ఎప్పుడైనా కనుగొనగలిగిన గొప్ప ధనంగా దేవుడు తన జ్ఞానాన్ని మనం వెతకాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఈ విషయాలను, ఈ సత్యాలను నేడు ఎలా అన్వయించుకోవచ్చు? మొదట, దేవుని జ్ఞానం కోసం మనకున్న అవసరాన్ని అంగీకరిస్తూ వినయంతో ఆయనను సంప్రదించాలి. రెండవది, ప్రార్థన, శాస్త్ర గ్రంథాలు మరియు భక్తుల సలహాల ద్వారా చురుకుగా జ్ఞానాన్ని అన్వేషించాలి. మూడవది, భౌతిక విజయాల కన్నా లేదా లోకపరమైన గుర్తింపు కన్నా జ్ఞానాన్ని ఎక్కువగా విలువ చేయాలి. నాలుగవది, ప్రతిరోజు తీసుకునే నిర్ణయాల్లో మరియు సంబంధాల్లో జ్ఞానాన్ని ప్రాయోగికంగా ఉపయోగించాలి. ఐదవది, నిజమైన జ్ఞానం దేవుని పట్ల భయభక్తులతో ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలి. ఆరవది, మనం పొందిన జ్ఞానాన్ని ఇతరులతో, ముఖ్యంగా తదుపరి తరం వారితో పంచుకోవాలి.
ఏడవది, జ్ఞానం అనేది జీవితాంతం కొనసాగే అన్వేషణ, ఒకసారి పొందే సంపత్తి కాదని గుర్తించాలి. సొలొమోను కథలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేవుని ఆఫర్ ఇప్పటికీ ముగియలేదు. యాకోబు 1:5లో చెప్పబడింది, మీలో ఎవరికైనా జ్ఞానం కొరవడితే ఆయన దానిని ఉదారంగా ఇచ్చే దేవునిని అడగాలి, తప్పు కనుగొనకుండా. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన అదే దేవుడు ఈ రోజు నీకు, నాకు అదే జ్ఞానాన్ని అందిస్తున్నాడు. సొలొమోనుని జ్ఞానం ఇశ్రాయేలు దేశాన్ని మార్చినట్లే, అన్ని జనముల నుండి ప్రజలు వచ్చి ఆయనను వినినట్లే, మనం దేవుని జ్ఞానాన్ని అన్వేషించినప్పుడు మన జీవితం కూడా ఇతరులపై ప్రభావం చూపగలదు. మనము కుటుంబం, పని, సంబంధాలు లేదా జీవితంలోని ఏ ఇతర అంశం గురించి నిర్ణయాలు తీసుకుంటున్నా దేవుని జ్ఞానం మనకు మార్గనిర్దేశనం చేయడానికి అందుబాటులో ఉంది. సొలొమోనులాగే భౌతిక సంపదల కన్నా జ్ఞానాన్ని ఎక్కువగా విలువ చేసే మనుషులమవుదాం, ఎందుకంటే మనం జ్ఞానాన్ని పొందినప్పుడు మనము జీవనాన్నే పొందుతాము. ఎందుకంటే తన కాలంలో సొలొమోనును అత్యంత జ్ఞానవంతుడిగా చేసిన అదే దేవుడు మన కాలానికి అవసరమైన జ్ఞానాన్ని మీకు, నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.